అవును, ఏమిటి సౌండ్? అభిజిత్! అభిజిత్! అభిజిత్ సార్! జాగ్రత్త! అభిజిత్ సార్! అభిజిత్! సార్! దయా సార్ ఇక్కడే ఉన్నారు. దయా, కాస్త మెల్లగా, జాగ్రత్త కాస్త మెల్లగా. జాగ్రత్త, చూసి పెట్టండి. జాగ్రత్త. పట్టు. దయా! దయా సార్! దయా! దయా సార్! త్వరగా బండి బయటికి తీయండి. త్వరగా బయటికి తీయండి. జాగ్రత్త! లేపండి. ఆ, మెల్లగా. ఆ. చూసి జాగ్రత్త. మెల్లగా మెల్లగా పడుకోబెట్టండి. సార్, సార్ దయా సార్కి ఏమైంది? బాస్, ఇక్కడ ఎముకలు విరిగాయి, లంగ్స్ పనిచేయట్లేదు. ఏం చేయాలి బాస్? ఎక్కువగా మాట్లాడొద్దు, ఏదో ఒకటి చెయ్యవయ్యా. ఎమర్జెన్సీ ప్రాసెస్ కావాలి. ఇప్పుడు నీకు ఇక్కడ ఏం కావాలి? నాకు పెద్ద సూది నీవు. ఇస్తున్నాను. దయా సార్! ఫాస్ట్ ఫాస్ట్. సార్ మీకేం కాదు. దయా, దయా, తెలివచ్చింది. దయా, సోలంకి వాడికి ఏం కాదు కదా? ఖచ్చితంగా నయమైపోతాడు. లంగ్స్ లో కొన్ని ఎముకలు పగలడం వల్ల అక్కడ గాలి చేరింది, అందువల్ల వాడికి ప్రెషర్ ఇస్తుంది. అందుకని వాడు ఊపిరి పీల్చలేకపోతున్నాడు. మరి ఇప్పుడు నయమైపోతుంది బాస్. సోలంకి, నిజంగానే నువ్వు బాగా చేసావయ్యా. బాస్, నేనేం చేయలేదు, ఇది నా డ్యూటీ. అంతేకాకుండా దయాని మనం ఎలా పోగొట్టుకుంటాం? దయా, యూ విల్ బి ఆల్ రైట్. దయా, కదలొద్దు, కదలొద్దు. అక్కడ సేఫ్. సేఫా? సేఫ్ లో బాడీ. దయా, బాడీని మేము చూసుకుంటాం, నువ్వు బాధపడద్దు, నువ్వు కదలద్దు. సార్, అభిజిత్ ఎక్కడున్నాడు? అభిజిత్! దయా, అభిజిత్ బాగానే ఉన్నాడు. అభిజిత్కి ఏం కాలేదు. సోలంకి, త్వరగా వీడు ఏదో ఒకటి చేసి వీడిని తీసుకెళ్ళి హాస్పిటల్కి. త్వరగా వెళ్ళు. నిదానంగా రండి. ఆ బాక్స్ తీయండి. జాగ్రత్త, జాగ్రత్తగా ఎత్తండి. దయా, మెల్లగా. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. మెల్లగా, మెల్లగా. జాగ్రత్త, రాళ్ళవి ఉన్నాయి, జాగ్రత్తగా తీసుకెళ్ళాలి.
సార్ ప్లీజ్ సార్ మీరు పడుకోండి సార్. సార్ కాస్త ఇక్కడ చూడండి మేడం. సార్ రండి సార్. సార్ వచ్చి త్వరగా కాపాడండి pharmacy center సార్. తీసుకెళ్ళండి. నాకేం కాదు, నేను ఎక్కడికి వెళ్ళను. నేను ఎక్కడికి వెళ్ళను డాక్టర్. రే అర్థం చేసుకోండిరా, లోతుగా దెబ్బ తగిలింది, మీకు అర్థం కదా? ఈ పరిస్థితిలో మీరు నడిచి వెళ్ళకూడదు, మీరు విశ్రాంతి తీసుకోవాలి. అయ్యో తారిక, నాకేం కాదు. అయ్యో సార్ చూసావు కదా, ఇదే నీ ప్రాబ్లం. అభిజిత్, నీ షోల్డర్ లో ఉండే ఎముక డిస్లోకేట్ అయిపోయింది. అలాగా అయితే ఇది దేంతో అయినా కట్టొచ్చు కదా. అదంతా కుదరదు. అయ్యో సార్, అక్కడ బిల్డింగ్ మొత్తం కూలిపోయింది. అక్కడ ఎంతమంది ప్రాణం కోసం పోరాడుతున్నారో నాకు తెలియదు. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాలి సార్, దయచేసి వదలండి. డాక్టర్ నేను హాస్పిటల్కి వెళ్ళను, నాకేం ట్రీట్మెంట్ ఇచ్చినా ఇక్కడే ఇవ్వండి. అరే రే, నేను చెప్తే ఎందుకు వినరు అసలు మీరు? మీకు భయంకరంగా దెబ్బలు తగిలాయి, మీరు హాస్పిటల్కి వెళ్ళాల్సిందే. సార్ నేను చెప్పేది వినండి. ఈ రిబ్బోన్ కూడా విరిగిపోయింది, ఇంకా కాళ్ళలో కూడా ఫ్రాక్చర్ అయింది. ఆ, ఓ పని చేయండి డాక్టర్, నా కాలుకు ఒక టేప్ అయ్యింది. ఆ పని చేస్తే చాలు డాక్టర్, ట్రీట్మెంట్ తర్వాత చేయించుకుంటారు. దయ్యా నువ్వు డాక్టరా, నేను డాక్టరా? నాకే చెప్తున్నావు నువ్వన్నీ. ఇలా చూడండి, దయచేసి నా మాట వినండి సార్. మమ్మల్ని అక్కడికి అరే, వదలండి. వీళ్ళు ఏదో ఒకటి మారయ్యా. చేసి ఇప్పటికి కట్టండి, నేను వెళ్ళాలి. వీడి మాటలంతా వినొద్దు, ముందు వీడిని లేపండి, అంబులెన్స్ తీసుకెళ్ళండి, త్వరగా కానివ్వండి. సార్ బానే ఉన్నారా సార్? సార్ లెగ్గండి. అయ్యో సార్. సార్ డాక్టర్ గారు ఎక్కడికి వెళ్ళారు? నన్ను పడుకోబెట్టేసి వెళ్ళిపోయారు. సార్ స్థలంకి సార్ నన్ను పంపించారు. మీరు ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళే తీరాలి, ఎందుకంటే మీ వల్ల అసలు నడవలేరు కదా. దయచేసి హాస్పిటల్కి వెళ్దాం రండి. పంకజ్, నువ్వు నాకు చెప్పే ప్రయత్నం చేయకు. నేను హాస్పిటల్కి రాను. డాక్టర్ ఎక్కడ ఉన్నారు? సార్ ఆయనే చెప్పారు మీరు హాస్పిటల్కి వెళ్ళే తీరాలి, ఎందుకంటే అక్కడే ఆయన ట్రీట్మెంట్ ఇవ్వగలరు, లేదంటే ఇక్కడ మీకు ఇంకా దెబ్బలు తగులుతాయి అన్నారు. సార్ సార్ వద్దు సార్, నేను చాలా కిసాన్ పంపించేస్తా. ఇప్పుడు ఓకేనా? సరే జాగ్రత్త అయ్యా. బానే ఉన్నాను, వెళ్ళండి. చూసి జాగ్రత్త. ఓయమ్మో సార్. సార్ అమ్మా సార్. సార్ ఏమైంది? డాక్టర్ సార్ మీరే వెళ్ళి ఆయనకి నచ్చ చెప్పండి, నన్ను కాలుతో లేపేశాడు. అమ్మో వీళ్ళకి దేవుడికి చెప్పినా అర్థం కాదు, ఏం చేయలేదు. ఇంజెక్షన్ ఏంటి మేడం? సరే, సరే, ఇంజెక్షన్. కాస్త ఆగు. ఓ భగవంతుడా. సరిపోతుంది. అరే, తను ఎక్కడికి వెళ్ళింది? రేయ్, ఎక్కడున్నావు? రేయ్, నువ్వు ఇక్కడి నుంచి ఖచ్చితంగా బయటికి వెళ్ళలేవు. నిన్ను రేయ్, బయటికి రా. మర్యాదగా బయటికి రా. నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకుని పోలేవు. నా గురించి నీకు తెలీదు. హేయ్, బయటికి రా. నీ తెలివితేటలు నా దగ్గర చూపించుకో. బయటికి రా. ఎక్కడున్నావే? రేయ్, నిన్ను అయినా గానీ ఇందులో కూడా ఒక డెడ్ బాడీ ఎలా జరిగి ఉంటుంది? ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు సార్? అంతలా ఆ బాడీలో ఏముందని ఈ సేఫ్లో దాచిపెట్టారు? అదే కదా మనకు అర్థం కాలేదు. సార్ ఆ, సార్ ఇతనే బిల్డర్, ఈ బిల్డింగ్ ని ఇతనే కట్టారు. నీకు సిగ్గుగా లేదు? నేనేనే అడిగేది. ప్రజల ప్రాణాలతో ఎందుకు అడుగుంటున్నారు? మీ ఇష్టం వచ్చేట్లు కాంట్రాక్ట్లో ఈ బిల్డింగ్ ని కడతారా మీరు? నేను మంచి వస్తువులను ఉపయోగించి బిల్డింగ్ అనేది కట్టాను సార్. మా దగ్గర గవర్నమెంట్. నువ్వు ఎవర్రా? నేను సార్ అసిస్టెంట్ని. సార్ నేను ఏం చెప్పొచ్చానంటే మా దగ్గర గవర్నమెంట్ సేఫ్టీ సర్టిఫికేట్ కూడా ఉంది సార్. ఆ సర్టిఫికేట్ ప్రకారం బిల్డింగ్ బేస్ కరెక్ట్గానే ఉంది సార్. గవర్నమెంట్ సర్టిఫికేట్ చేతిలో ఉంది, కానీ మీరు కట్టిన లక్షణం ఇదేనా? సార్ ఇద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? అదే ట్రీట్మెంట్లో ఉన్నారు కదా, రెస్ట్ తీసుకోవచ్చు కదా. సార్ ఇచ్చేసారు కదా, నాకు ప్లాస్టర్ వేశారు సార్. ఎవడు చెప్పింది? ఎవరిది? సలోంకి సార్తో మేము మాట్లాడాం సార్, బాగున్నామని చెప్పారు. ఆ సలం కూడా చెప్పాడా? అడిగిన పిచ్చెక్కిందా? ఈ బిల్డింగ్, అదే ఈ బిల్డింగ్ నువ్వు అసలు ఎవరికి అమ్మావు? సార్ ఒక బ్రోకర్ మూల్యంగా ఓషన్ ఎంటర్ప్రైజెస్ కంపెనీకి అమ్మేశాం 6 నెలల క్రితం. సరే, కంపెనీ ఓనర్ డైరెక్టర్ని మీట్ అవ్వలేదా?
సార్ మై గాడ్, ఇందులో పెద్ద సొరంగమే ఉంది. సార్ దీనివల్ల బిల్డింగ్ బేస్మెంట్ వీక్ అయింది సార్. ఈ సొరంగంలో ఏదో బాంబు పెట్టి పేల్చి ఈ బిల్డింగ్ని కూల్చేశారు. కానీ బిల్డింగ్ లోపల ఎలా స్వరంగం కట్టారు? ఓషన్ కంపెనీ అంటూ ఏదో పేరు ఉంది, కానీ అది కంపెనీ కాదు. లోపల ఏదో ప్రమాదకరమైన పని జరుగుతోంది. అది తెలియాలంటే ముందుగా ఈ సొరంగం ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవాలి. ఓకే, రెడీనా? అది చూద్దాం. ఏం చూస్తారు మీరు? మీరిద్దరే వెళ్ళకూడదు. ఇటువంటి పరిస్థితుల్లో వెళ్తారా? వెళ్ళొద్దు. మిగతా వాళ్ళు వెళ్తారు, మీరు ఉండండి. ఏంటి సార్ మీరు? మేము బానే ఉన్నాం సార్. ఇదిగో ప్లాస్టర్ ఉంచండి. మేము చూసుకుంటాం సార్. ఏంటది? మేమిద్దరం బానే ఉన్నాం, మేము వెళ్ళి చూస్తాం సార్. ఎందుకురా ఒప్పుకోవట్లేదు మీరు? సార్ సరే వెళ్ళండి, కానీ జాగ్రత్త, భద్రంగా దిగాలి. ఎస్ సార్. రే, ఆ టార్చ్ తీసుకురా. సార్ నమ్మలేకపోతున్నాను. సిటీ మధ్యలో ఇంత పెద్ద సొరంగం కట్టారా? ఇదిగో ఈ వైర్ చూసావా? ఇక్కడ లైట్ రావడానికి ఏర్పాట్లు చేసి పెట్టారు. ఈ సొరంగాన్ని ఎవరు తయారు చేశాడో మంచి ప్లాన్ వేసే తయారు చేశాడు. లైటింగ్కి ఏర్పాటు చేశాడు, కానీ ఏమీ వర్క్ అవ్వట్లేదు అనుకుంటాను. ఈ పని పూర్తి చేయడానికి కొన్ని నెలలు పట్టుంటుంది. సార్ జాగ్రత్త. ఇక్కడ కొంచెం తడిగా ఉంది. ఈ సొరంగం ఉంది కదా, ఒకవేళ డైరెక్ట్గా సీవేలో కనెక్ట్ అవుతుందో సముద్రం వరకు వెళ్తుందనుకుంటాను. ఇదంతా ఎలా జరిగింది? ఆశ్చర్యంగా ఉంది. నేను ఎక్కడ తప్పు చేశాను? వీడెలా చావగలడు? ఇంపాసిబుల్. ఒక్క నిమిషం, వీడిని ఇక్కడ వదిలేయండి, మీరు వెళ్ళండి. సరే, ఓకే సార్. ఏమైంది సార్? తారిక, ఇలా చూసావా? ఈ గుర్తు చూడు. ఇదిగో ఇక్కడ కూడా చూడు, మెడ మీద కూడా ఉంది. అవును సార్. ఇదే విషయం తారిక, ఇప్పుడు నాకంతా అర్థమైంది.
ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ 2 దారిలో మనం ఎటువైపు వెళ్ళాలి? చాలా లోతుగా కనపడుతోంది. ఖచ్చితంగా ఎక్కడో అక్కడికి వెళ్తుంది. కానీ సార్, ఈ సొరంగం ఇంత పొడవుగా ఉంది. ఒకవేళ మనం తిరిగి వెళ్ళాలంటే దారి తప్పే అవకాశం ఉంది కదా. మార్క్ చేసుకుంటూ వెళ్దాం, పదండి. బాస్ బాస్, ఒక నిమిషం ఇలా రండి. ఏంటి సోలంకి? బాస్, ఆ, అజయ్కి మామూలుగా దెబ్బలు తగలలేనందువల్ల ప్రాణాలు పోలేదని కనిపెట్టాను. విషయం వేరేదో ఉంది. వీడు ఒంట్లో ఎవరో స్ట్రాంగ్ అయిన విషాన్ని పంపించారు. దాని పేరు వెర్టిమ్. ఇలా చూడండి. వెర్టిమ్. సోలంకి బాగా నమ్మకుందని చెప్తున్నావా? వెర్టిన్ విషయాన్ని ఒంటిలోకి పంపించిన గుర్తులేనవి? ఖచ్చితంగా బాస్. సార్, ఏంటి? ఈ విషయం 15 నిమిషాల్లోపు ప్రాణాలు తీస్తోంది. కాసేపటి ముందే అజయ్కి ఈ విషయం ఎవరో ఇచ్చారు సార్. సార్, వీడికి అన్ని విషయాలు తెలుసు సార్. వీడు చెప్పడానికి కూడా ట్రై చేశాడు. అంతకు ముందే వీడికి ఎవరో విషయం కూడా ఇచ్చారు సార్. అసలు ఇది ఎలా జరిగింది? మనం ఇక్కడే కదా ఉన్నాం. మనం ఇక్కడే ఉన్నప్పుడు లోపలికి వచ్చి ఎవడో విషయాన్ని ఇచ్చుంటాడు. కానీ సార్, ఈ ప్లేస్లో రెస్క్యూ వర్కర్స్, హాస్పిటల్ స్టాఫ్, ఇంకా మేము ఇంకెవరు లేరు సార్. ఒక్కడు రెస్క్యూ వర్కర్ ఇక్కడే ఉన్నాడు. ఒక్క నిమిషం. ఆల్ రెస్క్యూ వర్కర్స్ ఇలా రండి. రండి, అందరూ రండి. లైన్లో వరుసగా రండి నిల్చోండి. ఇక్కడికి. ఇక్కడ ఉన్నది మీరు మాత్రమే ఉన్నారా? అవును సార్, మేము మొత్తం 5గురమే ఉన్నాం. 5గురు కాదు, ఇంకొకడు ఉండాలి. ఉన్నాడిక్కడ. ఎత్తుగా స్ట్రాంగ్గా ఉండేవాడు వాడేడి? వాడెక్కడికి వెళ్ళాడు? ఎలా ఎస్కేప్ అయ్యాడు? ఒకవేళ ఆ వ్యక్తి రెస్క్యూ టీం డ్రెస్ వేసుకొని ఇక్కడికొచ్చి వెర్టిమ్ ఇంజెక్షన్ వేసి వాడు ఎస్కేప్ అయి ఉంటాడు. 15 నిమిషాల ముందు విషం ఇచ్చుంటే ఈ పాటి ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఉండాలి. ఈ 15 నిమిషాల్లో వాడు ఇంకెక్కడికి వెళ్ళి ఉంటాడో చూద్దాం. వాడిని మనం కనిపెట్టే తీరాలి. అందరూ బయలుదేరండి, వెళ్ళండి. సార్, ఒకలాగా ఊపిరి ఆడట్లేదు సార్. దయా, ఆక్సిజన్ లెవెల్ తగ్గుతోంది కదా, అందువల్ల ఊపిరి పీల్చుకోవడం కష్టమే. నాకు ఊపిరి పీల్చుకోవడానికి కష్టంగా ఉంది. అవును, ఏమిటి సౌండ్? అభిజిత్! అభిజిత్! అభిజిత్ సార్! జాగ్రత్త! అభిజిత్ సార్! అభిజిత్!
అభిజిత్, శ్రేయ, 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 నీకేం కాలేదుగా? లే, జాగ్రత్త. అభిజిత్ ఎక్కడ? అభిజిత్, అభిజిత్, అభిజిత్ సార్, అభిజిత్ ఎక్కడున్నావు? అభిజిత్ సార్, అభిజిత్ సార్, అభిజిత్, అభిజిత్, అభిజిత్ సార్. ఎక్కడికి వెళ్ళాడు? అభిజిత్, సార్, సార్, అభిజిత్ సార్ ఇక్కడ కూడా లేరు. లేడా? సార్, సార్, ఈ నీళ్లు ఫ్లో వచ్చింది కదా, అప్పుడు మనతోనే ఉన్నారు కదా. ఆ, ఒకవేళ నీటి ఫోర్స్ వల్ల సొరంగంలో మరో దారిలో వెళ్ళిపోయాడా? పద వెళ్ళి చూద్దాం. రండి సార్, వేడిగా ఉంది. తెలుసు, మేము ఒకళ్ళు వెతుకుతున్నాం. ఒకవేళ నువ్వు వాళ్ళని చూస్తుండొచ్చు. అవును, ఎవడాడు? పొడవుగా లావుగా ఉన్నాడు. ఈ వర్కర్స్ అంతా వేసుకుంటారు కదా ఆరెంజ్ కలర్ డ్రెస్, అదే వేసుకున్నాడు. అలాంటి వాడు ఇటుపక్క ఏమైనా వచ్చి వెళ్ళినట్టు నువ్వు చూసావా? అవును మేడం, మీరు చెప్పినట్టు ఒక వ్యక్తిని కలిశాను. వాడు తిన్నగా పరిగెత్తుకుంటూ అటుపక్కెళ్ళాడు. అటువైపా? అవును మేడం. రండి వెళ్దాం. ఇక్కడ నుంచి వేరే దారే లేదు. అయితే ఎక్కడికి వెళ్ళాడు? ఇక్కడ ఎక్కడ దాక్కోవడానికి కూడా ప్లేస్ లేదే. ఓ, డ్రెస్ మార్చుకొని ఇటువైపుగానే వెళ్ళుండాలి. రండి వెళ్దాం. బ్రదర్, చెప్పండి. మీరు ఎవరైతే చూసారో వేరే రంగు డ్రెస్ మార్చుకొని అతను ఇటువైపుగా వెళ్ళడం మీరేమైనా చూసారా? బాగా ఆలోచించండి. లేదు మేడం, నేను మళ్ళీ ఆ వ్యక్తిని కలవలేదు. కానీ అక్కడ రెడ్ కలర్లో ఒక మోటార్ సైకిల్ ఉండేది. ఆ వ్యక్తి అటుపక్క పరిగెత్తుకుంటూ వెళ్ళాడు కదా, ఆ తర్వాత ఆ మోటార్ సైకిల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయారు. సరే, ఆ బైక్ నంబర్ నువ్వు చూసావా? నీకెవరో గుర్తుందా? ఆ బండి నెంబర్ నాకు తెలియదు సార్. సరే, పర్లేదు, మిగతాది మనం చూసుకుందాం. ఎవరది?
ఎవరక్కడా? ఎవరో చెప్పండి. దయ్యా, ఎవరక్కడా? ఎవరది? ఎవరు నువ్వు? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నన్ను కొట్టకండి, నన్ను దయచేసి కొట్టకండి, దయచేసి నన్ను చంపేయకండి. లేరా, రా. ఇలా చూడు, నువ్వు భయపడుకో. నేను సిఐడి ఆఫీసర్ని. నిన్ను ఎవరు ఏమి చేయరు. సరే, లే. నువ్వు 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 అసలు ఇక్కడ ఏం చేస్తున్నావు? నేను వచ్చి ఇంకా 2 రోజులుగా ఏమీ తినలేదండి. నేను ఇక్కడ నుండి పారిపోతున్నా. వాళ్ళు వచ్చి నన్ను చంపేస్తారు. ఎవర్రా? ఇలా చూడు, ఎవరు చంపుతారు? ఎవరు చెప్పరా? వాళ్ళు చెప్పు. వాళ్ళు చంపేస్తారు. ఎవరు? ఎవరు? చెప్పు. ఎవరు చెప్పురా? వాళ్ళు వాళ్ళు వాళ్ళను చంపేస్తారు. నేను చనిపోతాను. నేను పూర్తిగా చిక్కుకుపోయా. ఇలా చూడు, నా ఫ్రెండ్స్ అందరూ నన్ను వెతుకుతూ ఉంటారు. నువ్వు నాతో రా. రా, లే లే లేరా, రా. జాగ్రత్త, రా. జాగ్రత్త. ఒకవేళ వాళ్ళకి తెలిసిపోయిందా? నేను తప్పించుకోవడం వాళ్ళకి తెలిసిపోయిందా? ప్లీజ్ ఆపండి. బండి ఆపండి, ఆపండి, ఆపండి. అరే ప్లీజ్. ఓ మై గాడ్, బండి ఆపండి. ప్లీజ్ ప్లీజ్ ఆపండి, ప్లీజ్. అరే మేడం, ఏం చేస్తున్నారు? రోడ్లో ఏం చేస్తున్నారు మీరు? ఇలా చూడండి, నేను ఒక సమస్యలో చిక్కుకున్నాను. ప్లీజ్ కాసేపు మీరు ఫోన్ ఇస్తారా నాకు? ఒక్క నిమిషం ఇస్తా ఉండండి. ఇదిగోండి. థ్యాంక్ యూ. హలో హలో సమీర్, నేను సంజన మాట్లాడుతున్నాను. సమీర్ కాదు, సమీర్ ఇప్పుడు మా యొక్క అతిథి. ఇప్పుడు తన వల్ల నీతో మాట్లాడలేరు. నువ్వు పారిపోయావు కదా, అందువల్ల మీ బ్రదర్ని నేను పట్టుకున్నా. నా సమీర్ని మీరేం చేశారు? ఏమీ చేయలేదు. ఇక మీటే ఏదైనా చేస్తాం. ఇదిగో మాట్లాడు. సమీర్, సమీర్. సంజన వీడి మాట వినొద్దు. నిన్ను నువ్వు కాపాడుకో. సమీర్, 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 నువ్వు ఎలా ఉన్నావు? వాళ్ళు నిన్నేం చేశారు? సమీర్. ఇదిగో చూడు,
నీ బ్రదర్ మీద నీకు గనక ప్రేమ ఉంటే జీపీ రోడ్డుకు వచ్చాయి, అది కూడా బ్రీఫ్ కేసుతో. ఇలా చూడు మా నేను ఏం చేయకు, నేను ఎక్కడికి వస్తాను. గుర్తుపెట్టుకో, నీ తెలివితేటల్ని చూపించుకో. పొరపాటున పోలీసులకు చెప్పావో నీ యొక్క బ్రదర్ బాడీ దొరుకుద్ది. హలో 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 మేడం, ఫోన్ ఇవ్వండి. మై గాడ్, ఇంత అపాయకరమైన విషయాలా? ఈ ఓషన్ ఎంటర్ప్రైజెస్ కంపెనీ ఇటువంటి బిజినెస్ కూడా చేస్తున్నారు, ఆర్మ్ స్మగ్లింగ్. ఈ బాక్సెస్ అన్నిటినీ చూస్తుంటే ఖచ్చితంగా ఇది ఏదో గుడౌన్లోనో వేర్హౌస్లోనే ఉంచుండాలి. సార్, సేఫ్లో చనిపోయిన అతనికి అన్ని విషయాలు బాగా తెలుసుంటాయి. అదేంటంటే ఈ కంపెనీ ఏం పని చేసుంటారో తెలుసుంటుంది. అతను అన్నింటినీ ఫోటో తీశాడు. దాంతోపాటు ఈ వ్యక్తి ఈ కంపెనీకి ఎదురుగా సాక్ష్యాలు చేర్చుండాలి. కరెక్టే, అందువల్లనే పాపం చచ్చిపోయాడు. అజయ్, ఒక్క నిమిషం. వాడు చచ్చేటప్పుడు అజయ్ ఏదో చెప్పాలని ప్రయత్నించాడు. వాడు ఏదో చెప్పాలనుకున్నాడే. అవును, ఏదో చెప్పాలనుకున్నాడు. దాన్ని చిప్పి జేపీ చెప్పాడు. అది కూడా సార్, వాడు చెప్పే ముందలే చనిపోయాడు. జేపీ? ఈ జేపీ అంటే జేపీ ఇండస్ట్రియల్ ఏరియా అయి ఉంటుందా? అలాగే అయి ఉంటుంది. ఆ ప్లేస్లో చాలా గుడౌన్స్, అలాగే వేర్హౌసెస్ తాళాలు వేసి ఉంటాయి. ఖచ్చితంగా అదే అయి ఉంటుంది, జేపీ ఇండస్ట్రియల్ ఏరియా. ఇవన్నీ సరిపోతాయి. నాకు విషయం చెప్పు, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? 6 నెలల క్రితం నాకు సమాచారం దక్కింది. సిటీలో పనులున్నాయని తెలిసే అందులో చాలా తప్పు దొరుకుద్ది అన్నారు. సరే, చెప్పరా. ఈ ఇన్ఫర్మేషన్ని నీకెవరిచ్చారు? ఒక మిత్రుడు చెప్పాడు. అది నమ్మి నేను వచ్చేసా. చాలా మందితో కలిసి మమ్మల్ని ఇక్కడికి పట్టుకొచ్చారు. సరే, సొరంగం తవ్వే పనిలో మమ్మల్ని చేర్చారు. కాసేపట్లో బయటికి వెళ్ళిపోవచ్చా? సరేనా? మీరు ఎంత పెద్ద పని చేస్తూ ఉన్నారు? చాలా మంది ఉన్నా, అందులో కొంతమందికి కష్టమైన పని. వాటి యొక్క కష్టాన్ని తట్టుకోలేక చనిపోయారు. చాలా రోజులు అవుతుంది. మా కళ్ళారు వెళుతుంది, మేము చూడలేదు. భయపడతావు. సరే, ఇంకో విషయం చెప్పు. ఈ చోట్లో వాళ్ళు ఏం పని చేస్తూ ఉన్నారు? అది తెలియలేదు సార్. ఈ చోటికి బాక్సులుగా ఏవేవో వస్తాయి. అలాగా? ఇంకా వాళ్ళు మీ అందరినీ ఎక్కడ పెట్టారు? ఇక్కడ ఈ చోట సొరంగంలో దొరికిన చోట పడుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు నేను దారి తప్పిపోయా. దిగులు పడకు, బయటికి వెళ్ళిపోవచ్చు. సరేనా? ధైర్యంగా ఉండవు. ఏంటిది? ఏం జరుగుతుంది? సరే, వెళ్ళిపోదాం. వెళ్దాం, పోదాం. సార్, భయంగా ఉంది సార్. జాగ్రత్త సార్, మనం వెళ్ళిపోదాం సార్. సార్, ప్లీజ్ సార్, నన్ను కాపాడండి. భయపడకు, నాతో రా.
Yeah.